నాయకులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు వందనాలు. ఈరోజు నిన్న నైట్ ఒక చంద్రశేఖర్ మాట్లాడినాడు. ఎలా ఉందంటే ఆయన మాటలు మొత్తం దిగిందా, మొత్తలో ఉన్నారా అని మాట్లాడినాడు. మీరు 2019-24 వరకు ఏ మొత్తలో ఉన్నారు, ఎక్కడ పనుకున్నారు, ఏ లాడ్జిలో పనుకున్నారు? ఒకటి అర్థం చేసుకోండి బ్రదర్. మేము నిజమైన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలము. 83 నుంచి 24 వరకు ఒకే ఎజెండా మోసుకొని తిరిగిన కార్యకర్తలంటే నిజమైన కూటమి కార్యకర్తలు మొత్తం ఇక్కడే ఉన్నాం. నిన్న మీరు ఇచ్చినారే మీ అంటే ఒక కూటమి నాయకుని చూపించండి. తమాషా మాట్లాడతావా మత్తులో ఉన్నారని? ఏంది ప్రశ్నించగలరనుకున్నారా? మీ స్థాయి కాదు, మమ్మల్ని ప్రశ్నించే స్థాయి మీది కాదు. మీ మండల లీడర్ మాట్లాడమండి, మేము సమాధానం చెప్తాం. లేకంటే మీ మండల తనయుడిని మాట్లాడమనండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? తిని తాపిచ్చారా? ఎవరికయ్యా మీరు తిని తాపించిండేది? ఒక విజువల్ పంపించండి, ఒక వీడియో ఉంటే పంపించండి. తమాషా మాటలు మాట్లాడుతున్నారు మీరు. మేము ఎంత కష్టపడి పార్థసారథి గారిని మొత్తం ఊర్లో కూటమి నాయకులు ప్రతి ఇంటికి తిరిగి కాళ్ళ వేళ్ళ పడి ఓటు అడిగిన కార్యకర్తలు మేము. పార్టీ మారిన తర్వాత వచ్చి మేము మెజార్టీ తెచ్చామంటే ఎక్కడ తెచ్చావు నువ్వు? పార్టీ లాస్ట్ వరకు వైసీపీ కండవ వేసుకొని ఊరిలో తిరిగిన వ్యక్తులు మీరు. అది తెలియదా మీకు? కొద్దిగా బుర్ర ఉండాలంటే మాకి కాదు, బుర్ర ఉండాలి. ఏంది అది బుర్ర? మీకుందా బుర్ర? ఆ బుర్ర ఉంటే మీరు ఇలా మాట్లాడతారా? అలియాస్ నాగప్ప, అలియాస్ విక్రమ్. ఏం బుర్ర ఉందా మీకు బుర్ర? అరే మీరు ఎక్కడున్నారయ్యా? మీరు 2019-24 ఎక్కడున్నారు? వైసీపీ పార్టీలో వైసీపీ కండవ మోసుకొని. మీ నాయకుడు కుప్పగల్లో మాట్లాడినాడు, పంపాపతి గారు సంతెగుళ్ళూరులో మాట్లాడినాడు, మంత్రికి కపిటి ఎన్ని ఊర్లో మాట్లాడలేదయ్యా? ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాడని. అన్ని విజువల్స్ మా వద్దున్నాయి. నిజమైన కార్యకర్తలం. నీవేదో మిమ్మల్ని వై బీజేపీ అంటే మమ్మల్ని వైటీడీపీ అనడానికి మీకు సిగ్గు చరము ఉందో లేదో అర్థం కావట్లేదు. అస్సలు మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తెలుస్తుంది సంతేకుళ్ళూరు గ్రామంలో ఎవరికి బుర్ర ఉంది, ఎవరికి లేదని. బ్రాండ్, నిజమైన బ్రాండ్ మా సంతేకుళ్ళూరు ప్రజలు. నిజమైన బ్రాండ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మీది కాదయ్యా బ్రాండు, మాది బ్రాండు. మీరు పార్టీ మారే ఆలోచనలో బ్రాండ్ మీరు. జెండా ప్రతి ఒక ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి జెండా మోసే దాంట్లో బ్రాండ్ మీరు. ఉండాలా కొద్దిగా ఆలోచన, మాట్లాడితే తెలివితో మాట్లాడాలా. మీకు చేత కాదు, మాట్లాడే స్థాయి మీది కాదు. మీరేదో అన్నారు కాళ్ళ కింద చీపురాని. ఓకే, మేము మీ కాళ్ళ కింద చీపురేలాగయ్యా? మీ నాయకుడు చెప్పినాడా పంపాపతి కాళ్ళ కింద చీపురాని? అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ మీరు కూడా ఆయన కింద కాళ్ళ కింద చీపరే. నేను చెప్తున్నా, మేము కాదు, మీరు కాళ్ళ కింద చీపరు. మేమెట్లయితాం? మేము నిజమైన కార్యకర్తలం, టీడీపీ కార్యకర్తలం, కూటమి మొత్తం కలిసి ఎక్కడైనా కలిసి పనిపోతాం. మీదేమయ్యా అంటే ఒంటెత్తు పొగడితో నడిపిస్తాం, మాదే నడవాలా, మేము చెప్పినట్లే నడవాలా? తమాషా మాట్లాడుతున్నావా? ఏమి టీడీపీ వాళ్ళని విమర్శించే స్థాయి మీది కాదు. ఒకటి చెప్తున్నా, టీడీపీ కార్యకర్తలను విమర్శించే స్థాయి నీది కాదు. నీవు కూటమి గురించి ఒక్కరోజు వచ్చిందా మేము కూటమి నాయకులమని నోట్లో? ఎలా ఉందంటే మీది ఇంకా వైసీపీ భ్రమలోనే బతుకుతున్నారు మీరు. తెలుసుకొని మాట్లాడండి. ఖబర్దార్, మాటలు కొద్దిగా జాగ్రత్తగా రాని మాట్లాడమండి. మీ మండల లీడర్ మాట్లాడితే మేము సందేశం. ఇదే లాస్ట్ స్వీట్ వార్నింగ్. మీరు ఎన్ని ఇచ్చుకుంటారో, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుంటారో మేము చెప్పాం. ఇంకా మీ మండల లీడర్ మాట్లాడిన రోజు మేము మాట్లాడతాం, అంతవరకు మాట్లాడడం. మీ చోటా లీడర్ల దగ్గర మేము మాట్లాడడం. మీరు కార్యకర్తల మా దగ్గర మేము మాట్లాడడం. మేము లీడర్లుగా మాట్లాడుతున్నాం. మీ లీడర్ని స్పందించమను, మేము ఆ రోజు మాట్లాడతాం. అంతవరకు మేము మాట్లాడడం. ఇదే లాస్ట్ అండ్ స్వీట్ వార్నింగ్. ఇంతటితో